చూడండి, ఇక్కడ పిల్ల కాలువ అనేది ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు హోలీ ఆడిన తర్వాత అటువైపున కొద్దిగా స్నానం చేసేవాడిని అని చెప్పుకోవచ్చు. వేరే వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళి కొద్దిగా స్నానం చేసి మునిగి వెళ్ళే వాళ్ళం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు చాలామంది పిల్లలు వచ్చేటోళ్ళు, పెద్దవాళ్ళు వచ్చేటోళ్ళు, ముఖ్యంగా అటువైపు ఎక్కువగా కాలువలో మునుగుతుండ్రు అని చెప్పుకోవచ్చు. ఇటువైపు కొద్దిగా పెద్దగా ఉంది. పిల్ల కాలువ అంటే చిన్న కాలువ అని అర్థం. పెద్ద కాలువ అంటే పెద్దగా ఉంటుంది కాలువ. అటువైపు చూస్తే చిన్నగా ఉంది, చిన్న కాలువ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఇటువైపు పెద్దగా ఉంది. చూద్దాం అటువైపు ఎలా ఉందో. ఇప్పుడైతే కొద్దిగా రజాకారులు కొద్దిగా బడలుతున్నారని చెప్పుకోవచ్చు. చూపిస్తా చూడండి, ఈ చిన్న కాలువలో మునిగే తోళ్ళమని చెప్పుకోవచ్చు. కొద్దిగా హోలీ తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తుంటే చాలా వరకు పిల్లలు అనేతోళ్ళు ఉంటుండ్రి. ఇప్పుడు వాళ్ళు వేరే దేశంలో జాబ్స్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదైతే చూడండి, ఈ కాలువ ఎంత చిన్నగా ఉందో. ఈ కాలువలో పిల్లలందరూ హోలీ తర్వాత కొద్దిగా హోలీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ స్నానం చేసేవాళ్ళం అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఎలా ఉంది ఈ ప్రదేశము చూడండి. చాలా రోజుల తర్వాత ఇటువైపు వచ్చాను. సారీ, కొద్దిగా కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. యువతల వైపు వెళ్తే ఇక్కడ ఇల్లులు ఏమీ కనపడట్లేదు, కానీ లోపలికి వెళ్తే చాలా ఇల్లులు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి లోపల సైడు వెళ్దాము, ఎలా ఉందో అటు సైడు. ఇట చూస్తే కాలువ అనేది ఉంది. ఈ కాలువ చాలా చిన్నగా ఉందని చెప్పుకోవచ్చు. వాటర్ కూడా ఎక్కువగా లేవు. కొద్దిగా మనం పెద్ద పెద్ద కాలువలు చూస్తాం. ఇటు సైడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరి సైడ్ చూస్తే చాలా పెద్ద కాలువలు ఉన్నాయి. ఏకంగా రాళ్ళు కనపడతాయి, అడవిలాగా కనపడుతుంది ఇలా చూస్తే. అలాంటి కాలువలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక కాలువ ఉంది. ఈ కాలువ వచ్చేసి మనం ఇప్పుడైతే వాటర్ లేవు. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒక గల్లీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ గల్లీ పేరు కృష్ణానగర్ అంట. ఇంకా ఇటు సైడు పొలాలు ఉన్నాయి. అటు చూస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రకృతి అనేది లేకుండా పోతుందా అనేటట్టుగా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే ఈ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొద్దిగా నీళ్ళలోనే చెట్టు పెరిగినట్టుగా కనపడుతుంది. కొద్దిగా చేపలు ఏమీ కనపడట్లేదు, ఏవో ఈగలు పురుగులు తిరుగుతున్నట్టుగా ఇలా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశము రోడ్డు కూడా లేదు, కానీ ఇల్లులు అనేటివి ఉన్నాయి ఇటు సైడు. చాలా రోజుల తర్వాత ఈ వెలుతురులో వీడియో అనేది తీస్తున్నాను. కొద్దిగా మీకు కూడా ఈ ప్రాంతం ఎలా ఉందో అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను.
అటు చూడండి ఎలా ఉంది చేను.